ఎంత గొప్ప మణి అయినా సరే, మణి వేరు, పులుగడిగిన ముత్యం వేరు. ఆయన పులుగడిగిన ముత్యం అండి అంటారు. పులు అంటే మాలిన్యం, పులిహోర అర్థమైతే పులు అర్థం అవుతుంది. అంతేకాదు పులు అంటే గడ్డి అని కూడా అర్థం. గడ్డి పెరిగిపోవడం కానీ, నెల ఉండడం కానీ, మట్టిలో ఉండడం కానీ జరిగితే ఎంత రత్నానికైనా కొంత మరకలు పడతాయి. ఆ మరకలు కూడా శుద్ధి చేయడం ఉందే, దానికి అప్పుడు మణిని మరొక మణితో రాపిడి పెడతారు ఇలాగ. అప్పుడు మణి బ్రహ్మాండంగా ప్రకాశిస్తుంది. అంత రాపిడి పెడితే కానీ మణి కూడా ప్రకాశించట్లేదు కదా. కష్టాలు లేకుండా మనిషికి మంచి పేరు ఎలా వస్తుంది, ధైర్యం ఎలా వస్తుంది, ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది? అంచేత కష్టాలు వస్తే రావాలని ఆహ్వానించొద్దు, కానీ వస్తే సంతోషించాలి ఖచ్చితంగా. ఎందుకంటే బాగా కురుపు సలుపేస్తుంది అంటే సెగ్గడ్డ పగిలిపోతుందని అర్థం. బాగా ఉక్కబోస్తుంది అంటే త్వరలో వర్షం కురుస్తుందని అర్థం. కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే జగన్మాత నిన్ను అనుగ్రహించబోతోంది అని అర్థం. అక్కడ కష్టాల వర్షం కురిసింది అంటే తర్వాత అమ్మవారి అనుగ్రహ వర్షం కురవబోతుంది. అసలు ఎందుకు వచ్చాయి? దుఃఖానికి దుఃఖం జోడించవలసిన అవసరం ఏమిటి? ఒక దుఃఖం వచ్చింది, తర్వాత 6 నెలలకు ఇంకోటి వచ్చింది, దానికి దీన్ని ఎందుకు జోడిస్తావు? ఈ 6 నెలల్లో శుభాలు ఏం జరగలేదా? అవి ఎందుకు చెప్పవు? మన మానసిక బలహీనతలో ఒక అహంకారం ఏమిటి అంటే ఎప్పుడూ శుభాలే జరగాలి. అసలు ఒక్కటి కూడా అశుభం జరగదు. శ్రీకృష్ణుడి ఇంట్లో జరిగాయి, శ్రీరాముడి ఇంట్లో జరిగాయి, నువ్వు వాళ్ళకంటే గొప్పవాడు కదా, నమస్కారం. ఎవరికి ఉందండి? ఆయనకి ఎక్కడుంది అదృష్టం? మనమేమో ఊరికే ఆ నామం జపించేస్తే మనకేదో అయిపోతుంది, ఆయనకేదో అభిషేకం. ఏం అవ్వదమ్మా, అలా చేయాల్సిన అవసరం కృష్ణుడికి ఏం లేదు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఆయన కర్మ ఆయన అనుభవించాడు. రామావతారంలో చేసినా కూడా కృష్ణావతారంలో అనుభవించాడు. కానీ కృష్ణావతారంలో చేసింది మళ్ళీ అనుభవించే పరిస్థితి రాలా. ఎందుకంటే ఏది ఆయన నేను కర్తనే అనుకుని చేయాల. ఆ కర్తృత్వ భావనే నివృత్తి జరుగుతూనే ఉంటుంది ప్రతిదీ. ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. ఇదే పద్ధతి. ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. అది జరుగుతోంది, నేనేం చేయడం లేదు. దాన్ని జరుగుతోంది అంతే. దానికి మనం కర్తృత్వం వహించద్దు, మంచికి చెడ్డకి కూడా అవసరం లేదు.